ఓం శాంతి. 18/8/2024 యొక్క అవ్యక్త మురళి ఆధారంగా శివబాబాపై సర్వసమర్పణ అయ్యే అనుభూతి చెందేందుకు యోగాభ్యాసం చేద్దాము. ఓం శాంతి. నేను ఆత్మను, జ్యోతిర్బిందువును, చైతన్య శక్తిని, పూజ్య సాలిగ్రామాన్ని, శివ పరమాత్మతో పాటుగా నా అలౌకిక జన్మ జరుగుతుంది. నేను మొత్తం కల్పంలో అతి భాగ్యశాలి ఆత్మను. నేను స్వయం శివుని ద్వారా రచించబడిన బ్రాహ్మణాత్మను. ఇప్పుడు నా 3వ నేత్రం తెరుచుకుంది. నేను అజ్ఞాన నిద్ర నుండి మేల్కొన్నాను. సదా కోసం మేల్కొన్నాను. పూర్తి జీవితం కోసం శ్రేష్ఠ వ్రతాన్ని ధారణ చేశాను. పవిత్ర ఆహారము, పవిత్రమైన వ్యవహారము మరియు పవిత్రమైన ఆలోచనలు నా ఈ సహజమైన జీవితంలోని వ్రతము. శివబాబా నా ద్వారా విశ్వ కళ్యాణం అనే మహాయజ్ఞం యొక్క కార్యాన్ని సంపన్నం చేయిస్తున్నారు. నాకు బాబా నుండి హృదయపూర్వకమైన ఆశీర్వాదాలు ప్రాప్తిస్తున్నాయి. నేను బాబాకు అతి ప్రియమైన బిడ్డను. నాపై బాబా బలిహారం అవుతారు మరియు నేను కూడా బాబాపై బలిహారం అవుతాను. మనస, వాచ, కర్మణ ద్వారా బాబా ఎదురుగా సమర్పణ అవుతున్నాను. నేను అన్న భావాన్ని బలిహారం చేసే బలిహారి ఆత్మను. నేను అన్న భావాన్ని అర్పణ చేసే శ్రేష్ఠ బ్రాహ్మణాత్మను. నేను దేహాభిమానానికి చెందిన రకరకాల సూక్ష్మ అంశాలను ఆహుతి చేసే ఆత్మను. ఇప్పుడు ఒక దృశ్యాన్ని ఎదురుగా చూస్తున్నాను. ఒక మహాయజ్ఞంలో అగ్నికుండంలో అగ్ని కాలుతూ ఉంది. శ్రేష్ఠ బ్రాహ్మణాత్మనైన నేను ఈ యజ్ఞం యొక్క జ్వాలలో అనేక రకాల నేను అనే వాటిని ఆహుతి ఇస్తున్నాను. దేహభానానికి చెందిన నేను అనే దానిని ఆహుతి ఇస్తున్నాను. సంబంధ సంపర్కాలలో చిక్కుకోవడానికి సంబంధించిన నేను అనే దానిని ఆహుతి ఇస్తున్నాను. పోస్ట్ పొజిషన్కు సంబంధించిన నేను
అనే దానిని ఆహుతి ఇస్తున్నాను. విశేషతల యొక్క అభిమానానికి చెందిన నేను అన్న దానిని ఆహుతి ఇస్తున్నాను. ఈ విశేషతలు పరమాత్మ ఇచ్చిన వరాలు, పరమాత్మ ఇచ్చిన కానుకలు. వీటికి సంబంధించిన రాయల్ అభిమానంతో కూడిన నేను అన్న దానిని కూడా ఆహుతి ఇస్తున్నాను. ఈ రకరకాల నేను అన్న భావనలు యజ్ఞకుండం యొక్క జ్వాలలో కాలి భస్మమవుతున్నాయి. నేను సంపూర్ణ పవిత్ర శుద్ధ ఆత్మను. నా జన్మ బాబా కోసమే ఉంది. నా ప్రతి ఖజానా విశ్వ కళ్యాణం కోసమే ఉంది. నేను బాబాపై సమర్పణ అయ్యాను, సర్వ సమర్పణ అయ్యాను. మనసు, బుద్ధి, సంస్కారాల సహితంగా సమర్పణ అయ్యాను. నేను వ్యర్థం మరియు నెగటివ్ యొక్క ప్రభావం నుండి ముక్తునిగా ఉన్నాను. పరివర్తన అనే మార్గంలో నేను అందరికన్నా ముందున్నాను. నేను తీవ్ర పురుషార్థిని. నా 63 జన్మల పాత సంస్కారాలు పరివర్తన అవుతున్నాయి. నేను మనస్ఫూర్తిగా రియలైజ్ అయ్యి సదా కోసం వీటిని పరివర్తన చేస్తున్నాను. దివ్యత్వం నా న్యాచురల్ నేచర్. నా మనసులో భావం మరియు భావన ప్రతి ఆత్మ పట్ల శుభంగా ఉంటుంది. అశుభ భావనను కూడా పరివర్తన చేసి శుభ భావనను ఉంచుతాను. ప్రతి ఆత్మ విషయంలోనూ వారు తప్పకుండా మారతారు అన్న శుభకామనను ఉంచుతాను. ఎవరి విషయంలోనూ జడ్జ్గా అయి జడ్జ్మెంట్ ఇవ్వను. నేను ప్రకృతిని కూడా పరివర్తన చేస్తాను. కావున ఆత్మలను కూడా సహజంగా పరివర్తన చేస్తాను. నేను సతోగుణిగా తయారు చేసే ఆత్మను. నేను నా మనసు, బుద్ధి, సంస్కారాలను కూడా పరివర్తన చేసుకుంటాను. అంతేకాక ఇతరులవి కూడా పరివర్తన చేస్తాను. నా వాయుమండలం, నా వైబ్రేషన్స్, నా సాంగత్యం, నేను హృదయపూర్వకంగా ఇచ్చే సహయోగం, నా హృదయపూర్వక ఆశీర్వాదాలు ఇతరులను కూడా సహజంగా పరివర్తన చేస్తాయి. బాబా నుండి నాపైకి ప్రకాశవంతమైన బంగారు కిరణాలు పడుతున్నాయి.
నేను బాబా యొక్క ఆ దివ్య కిరణాలలో లీనమైపోతున్నాను. ఈ కిరణాలు ఆత్మలందరి వైపుకు కూడా వ్యాపిస్తూ అందరినీ పరివర్తన చేస్తున్నాయి. అనేకులను కర్మయోగులుగా చేస్తున్నాయి, ఆశావాదులుగా చేస్తున్నాయి. అనేక మంది మైక్ క్వాలిటీ ఆత్మలకు శక్తి లభిస్తూ ఉంది. అందరూ బాబా యొక్క వారస్ పిల్లలుగా తయారవుతున్నారు. నేను డబల్ సేవ చేస్తూ బాబా సమానంగా అవుతున్నాను. బాబా ప్రేమలో లీనమవుతున్నాను. అన్నింటినీ బాబాపై విశ్వసేవార్థం సమర్పణ చేస్తున్నాను. ఓం శాంతి.